పూరా లోకల్. తెలంగాణ సమాజం కవులకు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ. అది గూడ అంజన్న కావచ్చు, దాశరథి కావచ్చు, కాళోజీ కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, గద్దరన్న కావచ్చు, గోరెటి వెంకన్న కావచ్చు. వీళ్ళందరూ కూడా పోరాటానికి, తిరుగుబాటుకు, ధిక్కార స్వరానికి వేదికలై ప్రజలకు ఒక స్ఫూర్తిని, ప్రజలకు స్వేచ్ఛను, ప్రజలకు సామాజిక న్యాయాన్ని, ప్రజలకు సమానమైన అవకాశాలు ఇవ్వడానికి సర్వం కోల్పోయి వాళ్ళు అండగా నిలబడ్డ సమాజం తెలంగాణ సమాజం. చాలామంది మేము ఉద్యమకారులం, ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకుంటుంటారు. కానీ నిజమైన ఉద్యమకారుడు ఎవరు? నేను ఉద్యమకారుని అని చెప్పుకోలే. దానికి ఉదాహరణే అందశ్రీ గారు. చెగువేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాటను నడిపించి విజయ పథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు. ఆస్తులు కోల్పోయారు, అంతస్తులు కోల్పోయినారు, వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోనైనాయి. కానీ కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రెండిటికున్న అంతరం ఏందో అందశ్రీ గారే చెప్పాలి. నాకైతే అర్థం కాలే ఇప్పటివరకు. మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమే అని నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మాకు మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా. రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పేగుబంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి, నాయకుడు కావాలని దురాశతో బయలుదేరి ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది. కానీ ఓ అందశ్రీ, ఓ గద్దర్ వాళ్ళు ఏం ఆశించలే, ప్రజల స్వేచ్ఛను ఆశించారు.